షిరిడి సాయినాథుడు సనాతన ధర్మాన్ని ఎలా అనుసరించారు? సనాతన ధర్మము అంటే మన వేదాల ప్రకారము చెప్పడం ఏంటంటే సనాతనమైనది. సనాతనమైనది అంటే సృష్టి మూలము. సృష్టి మూలం అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం పరబ్రహ్మ స్వరూపం. అంటే పరబ్రహ్మ స్వరూపం గురించి తెలియజేసేదే సనాతన ధర్మం. ఆత్మజ్ఞానం గురించి తెలియజేసేదే సనాతన ధర్మం. బాబా గారి జీవితాంతం చెప్పింది కూడా సనాతన ధర్మమే. ఆత్మజ్ఞానము పరబ్రహ్మ స్వరూపమే, అద్వైత సిద్ధాంతమే. ఈ షిరిడి సాయినాథుడు ఏమని చెప్పేవాడు? సర్వజీవులలో భగవంతుడు ఉన్నాడు, నాలో భగవంతుడు ఉన్నాడు, నీలో భగవంతుడు ఉన్నాడు. లక్ష్మీబాయి అంటే కుక్కకు రొట్టె వేస్తే అమ్మ నా కడుపు నిండింది అనేవాడు. నేనెప్పుడు నీకు పెట్టానంటే ఆ కుక్కలో నేను లేనా అంటాడు. అదేవిధంగా తర్కడు భార్య కుక్కకు రొట్టేస్తే అమ్మ నా కడుపు నిండా అన్నం పెట్టాం అంటాడు. నీకెప్పుడు పెట్టా అంటాడు. అంటే కుక్కకు అన్నం పెడితే నాకు పెట్టావు కదా అంటాడు. అదేవిధంగా బాబా గారు భిక్ష చేసినప్పుడు సర్వజీవులకు ఆహారం పెట్టేవాడు. అంటే బాబా తత్వం ఏంటి అంటే సర్వజీవులలో భగవంతుని చూడమే బాబా తత్వం. సర్వజీవులలో అదే ఇప్పుడు మన పురాణాలలో కూడా చెప్పేది అదే కదా. ఇప్పుడు మనము పర్వతాలను పూజిస్తున్నాం కదా. అరుణాచలం వెళ్తున్నాం, పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం. కైలాసం వెళ్తున్నాం, పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం. అదేవిధంగా జంతువులను పూజిస్తున్నాం, ఆవును పూజిస్తున్నాం, గోమాతను పూజిస్తున్నాం, కాలభైరవుని పూజిస్తున్నాం. అదేవిధంగా సర్పాన్ని పూజిస్తున్నాం, జంతువులు పూజిస్తున్నాం, వేప చెట్టును పూజిస్తున్నాం, అదేవిధంగా బిల్వ చెట్టును పూజిస్తున్నాం, రావి చెట్టును పూజిస్తున్నాం. పుష్కరాలు అంటే గంగా నది, గోదావరి, కృష్ణ నదులలో స్నానాలు చేస్తున్నాం. అంటే మన తత్వం ఏంటి? నీటిని పూజిస్తున్నాం, జంతువులను పూజిస్తున్నాం, చెట్లను పూజిస్తున్నాం, పర్వతాలను పూజిస్తున్నాం. ఎందుకంటే ఆ పరబ్రహ్మ స్వరూపము, ఆ భగవంతుడు ఈ సర్వత సృష్టి అంతా నిండి ఉన్నాడు అనే తత్వం కోసం మనం పూజిస్తున్నాం. అందుకనే శ్రీకృష్ణుడు కూడా, ఆ విష్ణుమూర్తి కూడా వరాహ అవతారంలో వచ్చాడు, మత్స్యావతారంలో వచ్చాడు. అంటే తెలుసు కదా, మత్స్యావతారం అంటే ఏ రూపం తెలుసు, వరాహ అవతారం అంటే ఏ రూపం తెలుసు. అంటే రకరకాల జంతువుల రూపాలలో కూడా భగవంతుడు వచ్చాడు. అంటే దాంట్లో అంతరార్థం ఏంటి? సర్వజీవులలో సర్వ సృష్టిలో కూడా భగవంతుడు ఉన్నాడు. అది మన యొక్క పురాణాలు చెప్పేది, అదే బాబా చెప్పింది. సర్వతా నిండి ఉన్నదే సనాతన ధర్మము. బాబా ఆచరించి సనాతన ధర్మమే, బాబా చెప్పింది సనాతన ధర్మమే, బాబా ఆచరించి కూడా అద్వైత సిద్ధాంతమే. కాబట్టి బాబా గారు ఆచరించిన సనాతన హిందూ ధర్మ సంప్రదాయము చాలా అత్యద్భుతమైనది, అద్భుతమైనది కూడా.